శ్రావణ మాసాన్ని పురస్కరించుకొని మంగళగిరి మెయిన్ బజార్లో వేయించేసిన శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి లక్ష్మీ గణపతి కోదండ రామాలయంలో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవార్లకు సామూహిక ఉచిత కుంకుమార్చన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. కోదండ రామాలయం కమిటీ ఆధ్వర్యంలో జరిగినటువంటి ఈ కార్యక్రమానికి మహిళలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఇంకా ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు శంకా బాలాజీ గుప్తా, అదేవిధంగా కోదండ రామాలయ కమిటీ అధ్యక్ష కార్యదర్శులు కొంచెం తాండవ వెంకటేశ్వరరావు, గోకవరపు సురేష్, సహాయ కార్యదర్శి భోజనపల్లి తాండవతో పాటు కమిటీ సభ్యులు పాల్గొన్నారు. నూట 50 మందితో మరి కార్యక్రమం చేయటం చాలా ఘనంగా ఉంది. ఎందుకంటే ఎన్నో ఏళ్ళ నుంచి 50-60 సంవత్సరాల నుంచి కూడా ఎవరూ చేయనటువంటి పనులు ఈ కమిటీ కొత్త కమిటీ చేయటం మాకు ఎంతో ఆనందదాయకంగా ఉంది. మరి ఇక ముందు కూడా ఇలాంటి కార్యక్రమాలు ఘనంగా చేసి మంగళగిరి ఆర్యవైశ్యుల సమక్షంలో జరుగుతున్నటువంటి 150 మంది మహిళా మండలితో మరి అన్ని కులాల వారితో కూడా కన్నుల పండుగగా ఉన్నది. ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా మా అధ్యక్షులు తాండవ కృష్ణ గారు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా మహిళలందరూ వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుతూ ఆశిస్తున్నాం. వాసవి కన్యకా పరమేశ్వరి లక్ష్మీ గణపతి కోదండ రామస్వామి దేవస్థానం నందు ఈరోజు శ్రావణ మంగళవారం నాడు శ్రావణ మంగళ గౌరీ వ్రతాలు మహిళా మండలి చేత అందరి చేత చేయడం జరుగుతున్నది. సుమారుగా ఒక 150 మంది కన్యామణుల చేత ముత్తైదుల చేత ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి మాకు సహకరించిన వారందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ఈ కార్యక్రమానికి నేను అధ్యక్షుడిని అయితే ప్రధాన కార్యదర్శి గోకవరపు సురేష్ గారు, భోజనపల్లి తాండవ గారు, వీరందరూ కలిసి మరి రామాలయం కమిటీ అందరూ కలిసి ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. శ్రావణ మంగళ గౌరీ నోములు నోస్తున్నారండి. ఈ నెల అంతా శ్రావణ మాసానికి శ్రేష్టము కాబట్టి మంగళవారం నాడు ఈ కార్యక్రమాన్ని మేము చేస్తున్నాం కొద్ది సంవత్సరాలుగా. అదే అమ్మవారి దయతో ఈ కార్యక్రమం దిగ్విజయంగా కొనసాగాలని ఆ అమ్మవారిని కోరుకుంటున్నామండి.